ప్రభుత్వ భవనాలు సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీకి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 68,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పలుగురెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడకేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తాకట్టు పెట్టావు, రేపు 5 కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దానికైనా సిద్ధం అంటున్నావు? ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు? నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు, నీ హైదరాబాద్లో లోటస్ పాండ్ను తాకట్టు పెట్టు, ఇడుపులపాయలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, మద్రాస్, కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడవు? నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు,